హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్. సో ఈరోజు వచ్చేసి మన బ్లాగ్ ఏంటంటే, మా అక్కకి ఇట్లా ఎగ్జామ్ ఉండే వరంగల్ పోయింటి. ఎగ్జామ్ అయిపోయే వరకు లేట్ అవుతుంది కాబట్టి ఇక మనం ఖాళీగా కూర్చోవాలని 1000 పిల్లర్ టెంపుల్ పోయింటి. మొత్తానికి అయితే మనం 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో నేనైతే ఫస్ట్ టైం 1000 పిల్లర్ టెంపుల్కి రావడం. ఇంటర్లో 1000 పిల్లర్ టెంపుల్, అట్లే పాపికొండలు, ఇంకోటి ఒకటి ఉండే అంటే టూర్కు. సో మా వాళ్ళు అయితే పంపించలేదు, నేనైతే ఇప్పుడు రావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు బ్యాగ్ ఉంది మనకు. ఇక్కడైతే ఇక శివుడు అయితే ఉంటాడు, అంటే లింగం. సో నేను పోగానే ఇక దర్శనం అయితే చేసుకున్నా. టికెట్ లాంటివి ఏం లేవు, మొత్తం టోటల్ ఫ్రీ అనే. నేను ఈ 2025లో నా ఫస్ట్ దర్శనం అయితే శివుందే. జనవరి 1 కూడా నేను ఏ గుడికి పోలేదు. అలాగే ఈ పిల్లర్ చూసుకుంటే మాత్రం ఎంత డిజైన్, అసలు ఒక్కొక్క రాయి ఎట్లా తీసుకొచ్చిర్రో, అసలు ఎట్లా ఎక్కిర్రో. అప్పట్లో మిషనరీ లేదు, టెక్నాలజీ లేదు, అసలు చాలా గ్రేట్. అసలు 12th సెంచరీలో ఈ గుడి అయితే కట్టించిండు రుద్రదేవుడు. సో డిజైన్ చూసుకుంటే చాలా బాగున్నాయి అసలు. అలాగే దీన్ని త్రికూటాలయం అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. ఒకరు వచ్చేసి సూర్యుడు, విష్ణు, శివుడు. ఇక్కడ మెయిన్ వచ్చేసి శివుడు. అలాగే ఈ నంది చూసుకుంటే చాలా పెద్ద ఉంది. ఈ నందికి వెనకాల 1000 పిల్లర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దానికి అయితే నెంబర్ రేసి అయితే ఉన్నాయి. మన ప్రభాస్ అన్న సినిమా కూడా ఇక్కడనే షూటింగ్ తీసిర్రు వర్షం. అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనకు బాగా తెలుసు, ఎందుకంటే మనం ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి. నేనైతే ఈగర్లీ స్పిరిట్ గురించి వెయిట్ చేస్తున్నా. మరి మీరు ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇదైతే గుడి అవుట్లుక్ అన్నట్టు. దర్శనం అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చి కూర్చున్నా చైర్లా. చాలా మంది ఫోటోలు దిగుతా ఉన్నారు. నేనైతే ఒక్కనే ఉండి ఫోటోలు బాగా దిగలేదు, చాలా మంది ఫోటోలు దిగుతా ఉన్నారు. మీరు ఎవరైనా వచ్చారంటే మీ ఫ్రెండ్స్ తోటి రండి, ఎందుకంటే వాడన్న మన ఫోటోలు తీస్తాడు. బయట నుంచి చూసినప్పుడు ఇదైతే ఒకటే రౌతుకి చెక్కినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది ఒకటే రౌతు కాదు, చాలా రౌతులు అయితే ఉంటాయి. ఇలా గ్యాప్స్ ఉంటాయి. ఈ గుడి పక్క పంట అయితే పెద్ద రావి చెట్టు అయితే ఉన్నది. దర్శనం అయిపోయిన తర్వాత చాలా మంది ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటారు. ఇక నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను కూడా 1000 పిల్లర్ చూసేసిన. ఇక ఈ గుండములను అయితే మస్తు తాబేళ్లు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, పెద్దగా కూడా ఉన్నాయి. ఇక 1000 పిల్లర్ టెంపుల్ నుంచి భద్రకాళి టెంపుల్ కి అయితే పోయినా. 1000 పిల్లర్ టెంపుల్ నుంచి భద్రకాళి టెంపుల్ వరకు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేసిర్రు. టెంపుల్ పోతుంటే ఇక మనకైతే శివపార్వతులు అయితే దర్శనం ఇస్తారు కొండ మీద, ఈ బండలు ఉన్న కాడ. ఇక ఇది వచ్చేసి యాగశాల, యాగాలు చేస్తారు కావచ్చు. ఇక నేను ఇక్కడికి వచ్చే వరకు అయితే 3-3:30 అయితే అయింది. ఇక మనం వచ్చే వరకు అయితే ఎవరు లేరు, అందుకని నాకు కొద్దిగా తొందరగానే దర్శనం అయితే అయింది. ఈ పక్క పొంట అయితే కృష్ణుడు కూడా ఉన్నాడు. ఈ కొండ కింద చెరువు అవుతుంది, అంటే గుడి పక్క పొంటే. కానీ అలా నీళ్ళు అయితే లేవు, ఎండిపోయింది. ఎందుకు అట్లా ఎండబెట్టిరని అడిగితే ఇట్లా కుడిక తీస్తారట, ఇంకా ఎక్కువ లోతు తీసి మంచిగా చేస్తారట. ఇక మనకి ఈ 2 చూసే వరకే టైం అయితే అయిపోయింది, కానీ మళ్ళీ నెక్స్ట్ సారి వచ్చినప్పుడు అన్నీ చూడాలి. సో ఇప్పటికైతే మన వ్లాగ్ ఇంతే. ఓకే, బాయ్ వరంగల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్. అట్లే కొన్ని ఫోటోలు కూడా దిగింటి, అవి అయితే లాస్ట్కి వేస్తున్నా.